ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో జూన్ 15వ తేదీ నుంచి జూన్ 23 వరకు ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు అయితే వస్తున్నాయి కదండి. ముఖ్యంగా ఈ నవరాత్రులను ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, నవరాత్రి సమయాల్లో కలశ స్థాపన ఏ సమయంలో చేసుకోవాలి, తేలికగా చేసుకునే పూజా విధానం, ఏ నైవేద్యం, ఏ మంత్రం, వారాహి గుప్త నవరాత్రుల్లో పూజ చేస్తే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల సమయమే ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు అండి. ఇవి ఎక్కువగా కూడా ప్రచారంలో లేవు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసండి. మన సంప్రదాయంలో ఉన్న 4 నవరాత్రులు అత్యంత మహిమాన్వితమైనటివి, శక్తివంతమైనవి, శ్రేష్టమైనటివే ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులు. ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయి. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానమే ఈ వారాహి అమ్మవారి ఆషాఢ మాస నవరాత్రి పూజ. అత్యంత శుభ ఫలితాలను, మనో అభిష్టాలు నెరవేర్చేదే శ్రీ వారాహి తల్లి. ఎంతో విశిష్టమైనటువంటి ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు మనకు 2026 సంవత్సరంలో జూలై నెలలో జూలై 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉండనున్నాయండి. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారిని ఎవరైతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వారికి తీరని కోరికంటూ ఉండదండి. ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారి యొక్క 9 స్వరూపాల గురించి, ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు, ఇవన్నీ కూడా పూర్తి వివరంగా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్. ముందుగా మనం చెప్పుకున్నట్లు అమ్మవారి యొక్క నవరాత్రులు 2026 సంవత్సరంలో జూలై 15వ తేదీ నుండి జూలై 23 వరకు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ముందుగా మనము అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసి కలశ స్థాపన ఏ రోజు చేయాలి, ఏ సమయంలో చేయాలనేది తెలుసుకుంటే, అమ్మవారికి పూజ ఎప్పుడు కూడా ఉదయం పూట చేసేటట్లయితే సూర్యోదయానికి ముందే జరిగిపోవాలండి. మళ్ళీ సాయంత్రం వేళ ప్రదోష సమయంలో సూర్యాస్తమైన తర్వాత అమ్మవారి పూజ అనేది మనం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆషాఢ నవరాత్రుల్లో మొదటి రోజున కలశ స్థాపన ఏ సమయంలో చేసుకోవాలి అంటే జూలై 15వ తేదీనే బ్రహ్మ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషముల లోపే ఈ కలశ స్థాపన అనేది అయితే చేసుకొని అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవాలి అండి. మళ్ళీ సాయంత్రం యథావిధిగా సూర్యాస్తమైన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. వారాహి నవరాత్రులు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందామండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, వారాహి అమ్మ పూజ అందరూ చేసుకోవచ్చా, అమ్మో ఆమె ఉగ్రరూపం కదా, పూజలో ఏవైనా పొరపాట్లు జరిగితే శిక్షలు వేస్తుందట కదా, ఇలాంటి డౌట్లు ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంటాయండి. అమ్మని ఆరాధించాలనే ఆలోచనే అమ్మ మనకు ఇచ్చిన అనుగ్రహం. ఎందుకంటే మనలో ఉన్న ఆలోచన శక్తే వారాహి అమ్మ. మనలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది వారాహి అమ్మ. మనలో పూజ చేయాలనే ఆలోచన అమ్మ మనకు ఇచ్చిన అర్హత అండి. అమ్మ పూజ అందరూ కూడా చేసుకోవచ్చు. మనం ఇంట్లో అయితే ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగా అమ్మవారి పూజ చేసుకొని వారాహి అష్టోత్తరం, అమ్మవారి కవచం ఇవన్నీ కూడా హ్యాపీగా చదువుకోవచ్చు. మీకు ఎటువంటి శ్లోకాలు, ఎటువంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదండి. వారాహి తల్లి అని మనసులో ఒక్కసారి భక్తిగా ప్రేమగా పిలిస్తే చాలు, అమ్మ అనుగ్రహిస్తుంది. మీరు అమ్మ పూజ చేయాలని ఒక్క అడుగు ముందుకు వేయండి, అమ్మ 10 అడుగుల ముందుకు మిమ్మల్ని నడిపిస్తుంది. అమ్మవారి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందామండి. మనకి ముందుగా చెప్పుకున్నట్లు ఈ నెల 15వ తేదీతో నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. దీనికి ముందుగా ఒక్కరోజు అనగా మీ ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలండి. పూజకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. పూజా ద్రవ్యాలు అంటే స్పెషల్గా ఏమీ లేవండి. ప్రతి పూజలో కూడా మనం ఉపయోగించే పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు, నూనె, సాంబ్రాణి, ఇంకా మన శక్తి మేరకు అమ్మకు సమర్పించే నైవేద్యాలు. ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఒక ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం, ఒకవేళ రెండు ఉంటే కూడా రెండు పెట్టుకోండి. మా దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం ఏమీ లేదండి అంటే ఏం పర్వాలేదండి, లలిత అమ్మవారి చిత్రపటం కూడా మీరు పెట్టుకొని ఈ వారాహి నవరాత్రి దీక్షలు అయితే చేసుకోవచ్చు. నవరాత్రి ప్రారంభమైన రోజు బ్రహ్మముహూర్తం రోజు తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్షా వస్త్రాలు అయితే ధరించండి. దీక్షా వస్త్రాలు మాకు ధరించడానికి వీలు కాదండి అనుకున్న వాళ్ళు మెడలో దీక్షగా ఒక కండువ అయినా సరే అండి 9 రోజులు కూడా ధరించాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి అండి. ఏ పూజలైనా, ఏ వ్రతంలో అయినా కూడా తొలి పూజ గణపతి స్వామికే అండి. కాబట్టి
గణపతికి ప్రార్థన చేసి పూజ అన్నది ప్రారంభించుకోవాలి. అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహాలకైతే అభిషేకం చేసుకోండి. అమ్మవారికి పసుపు కుంకుమలు అదేవిధంగా పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఈ 9 రోజులు కూడా అమ్మ పీఠం దగ్గర ఎర్రటి చీర, ఎర్రని గాజులు ఉంచాలి. ఈ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క పూజలో వారాహి అష్టోత్తరాలు, వారాహి యొక్క సహస్రనామాలు, వారాహి కవచము ఇవన్నీ చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవాలండి. ఈ 9 రోజుల్లో కూడా మీకు కుదిరితే అమ్మవారి పూజలో ఎర్రటి దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టమట. ఈ 9 రోజుల్లో కూడా ఈ నవరాత్రిని ఒక దీక్షలాగా చేసుకునేవారు మద్యం మాంసాలకి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలండి. మంచం మీద పడుకోకూడదండి. నేలపైన చాప వేసి పడుకోవాలి. ఈ 9 రోజుల్లో కూడా ఉదయం మరియు రాత్రి 2 పూటలా కూడా స్నానం చేసి అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం పెట్టుకోవాలండి. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అయితే చదువుతూ విశేషంగా పూజ చేసుకోవాలి. నియమ నిష్టలు పాటిస్తూ కూడా దీక్ష ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం కూడా ఇంకోటి ఉందండి. దీక్షా వస్త్రాలు లేకున్నా కూడా ఏమీ ఇబ్బంది లేదు, కానీ మెడలో దీక్ష కండువ అన్నది ఈ 9 రోజులు ధరించుకోవాలండి. పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందిగా ఉంది, మాకు ఆ వసతి లేదు అనుకుంటే మీ పూజ గదిలోనే అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం చేసి దీపారాధన చేసి పూలు పండ్లు నైవేద్యంగా పెట్టినా కూడా సరిపోతుందండి. ఈ 9 రోజులు కూడా మీరు మాంసం మద్యానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా అమ్మవారికి స్తోత్ర పారాయణ చేస్తూ కుంకుమార్చన చేసుకోవడం చాలా మంచిదండి. అమ్మవారి అష్టోత్రాలు స్తోత్ర పారాయణలు మాకు చదవడం చేత కాదండి, రాదండి అనుకున్న వాళ్ళు కూడా అమ్మవారి ద్వాదశ నామాలు చాలా సరళంగా ఉంటాయండి. ఈ 12 నామాలు కూడా మీరు పూజలో ఒక్కసారి చదువుకున్నా సరిపోతుంది. చాలా సులభంగా మీ ఉద్యోగాలు చేసుకుంటూ మీకేవైనా ఉపాధులుంటే ఆ ఉపాధిని చూసుకుంటూ మీ పనులు చేసుకుంటూ కూడా ఈ అమ్మవారి దీక్ష అయితే చేసుకోవచ్చండి. ఎంతో ఇష్టంగా మన శక్తి కొద్దీ అమ్మవారికి ఈ నవరాత్రి దీక్ష చేసుకుంటే అమ్మ మనకి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సర్వ సుఖాలు కూడా ఇస్తుంది. అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుందండి. కళ్యాణం కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని ఇస్తుంది. సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతాన సౌభాగ్యాన్ని కూడా అమ్మ ఇస్తుందండి. అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఆ కుంకుమకి ఎంతో మహిమాన్వితమైన శక్తి వస్తుందండి. ఈ కుంకుమను భద్రంగా దాచుకొని ప్రతిరోజు కూడా ఈ కుంకుమ ధరించడం వల్ల విజయం జయము మన వెంటే ఉంటాయి. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారి ముందు పీచు తీయని ఒక కొబ్బరికాయను ఉంచుకోండి. నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టండి. ఈ 9 రోజులు అమ్మవారి పూజలో ఉండటం వల్ల కొబ్బరికాయ చాలా శక్తివంతంగా మారుతుందండి. అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ 9 రోజుల్లో కూడా కొన్ని రక్ష కంకణాలు అయితే పెట్టుకోండి. నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ కంకణాలు చేతికి కట్టుకుంటే చాలా మంచిది. 9 రోజులు మెడలో ధరించే కండువాను మాత్రం భద్రంగా ఉంచుకోండి. ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాన్ని ధరిస్తే శుభ ఫలితాలు అయితే వస్తాయండి. ముఖ్యంగా వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాల గురించి తెలుసుకుందామండి. అమ్మకి దుంపలు ఘాటైన పదార్థాలంటే చాలా ఇష్టం. ఉడికించిన బంగాళదుంపలు, చిలగడ దుంపలు, కందగడ్డ అంటే ఇష్టం అండి. పెసరపప్పు, వడపప్పు, పానకం అంటే కూడా ఇష్టం. మిరియాలు వేసి చేసిన దద్దోజనం చాలా మంచిది. బెల్లం ముక్క, దానిమ్మ పండ్లు, పనస పండ్లు వీటిని నైవేద్యంగా పెడితే కూడా చాలా మంచిది. 9 రోజుల్లో కూడా అమ్మవారి పూజలో చదవాల్సినటువంటి శ్లోకాలు అండి. వారాహి అష్టోత్తర శతనామ స్తోత్రం, వారాహి అనుగ్రహాష్టకం, వారాహి కవచం, వారాహి ద్వాదశ నామాలు. వారాహి పూజ చేయడం వల్ల కలిగే అద్భుత ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. శత్రు నివారణ, విజయం, కోర్టు గొడవలు, భూ వివాదాలు, వ్యాపారంలో పోటీదారుల వంటి సమస్యల నుండి కూడా మనకి ఉపశమనం లభిస్తుంది. దృష్టి దోష పరిహారం అంటే నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ, చేతబడి వంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. ఆర్థిక స్థిరత్వం, వారాహిదేవిని లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తాం కదండి. రాజరాజేశ్వరి సైన్యంలో ఆర్థిక విభాగాన్ని చూసేది కూడా ఈమెనే. కాబట్టి మనకి సంపద ఐశ్వర్యం సిద్ధిస్తాయి. భయ నివారణ, మానసిక ఆందోళన డిప్రెషన్ ఉన్నవారికి అమ్మవారి పూజ వల్ల అమితమైన ధైర్యం కలుగుతుందండి. ముఖ్యంగా రైతులు వారాహి అమ్మను ఆరాధించడం వల్ల వారికి పంటలు పుష్కలంగా పండుతాయి.
ఈ వారాహి నవరాత్రులు కలశం అఖండ దీపం అన్నవి ఎవరి ఆనవాయితీల ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చండి. కలశం అఖండ దీపం లేకుండా కూడా ఉదయం సాయంత్రం మామూలు దీపాలు పెట్టుకుంటూ కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. వారాహిదేవి ఎంత ఉగ్ర రూపంలో కనిపిస్తుందో భక్తుల పాలిట అంతటి కరుణను కూడా చూపిస్తుందండి. నియమనిష్టలతో ముఖ్యంగా సాత్విక గుణంతో ఈ నవరాత్రుల్లో అమ్మను స్మరిస్తే ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. 2026 సంవత్సరం జూలై నెలలో వస్తున్నటువంటి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రుల యొక్క పూజా విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః.